స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. నమ్మువానికి అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక ముగింపు వరకు దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనవలసినదిగా మనవి. లేఖనము, నీవు నన్ను నమ్ముకుంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. ఇర్మియా 39:18 వచనము. స్నేహితులారా, నష్టపోవడము, పతనమవ్వడము, జీవితంలో సమస్యలను, కొదువలను, పోరాటములను అనుభవించడం అనేది సర్వసాధారణమైన విషయమే. ఒకసారి కాకపోతే మరొకసారి ఈ కఠినతరమైన పరిస్థితుల గుండా మనము ప్రయాణించేటటువంటి వారంగా ఉంటాం. అయితే అనానుకూల పరిస్థితులు, శ్రమలు ఎదురైనప్పుడు చాలామంది వాటిని బట్టి కృంగిపోయే వారంగా, నిరాశ నిస్పృహలను అనుభవించేటటువంటి వారంగా ఉంటాం. అయితే వాటి నుండి మనం బయటపడేటటువంటి మార్గం ఏదైనా ఉందా? మనకు ఈ అనానుకూల పరిస్థితులలో మన భుజాన్ని తట్టి లేవనెత్తగలిగిన వారు, మనల్ని ధైర్యపరచగలిగిన వారు, కష్టాలలో ఉండి మనం పిలిస్తే పలకగలిగిన వారు ఎవరైనా ఉన్నారా అనే ఆలోచనను గావిస్తే, స్నేహితులారా, జీవము గల దేవుని అందు మనం నమ్మిక ఉంచినప్పుడు పరిస్థితులు ఎంత కఠినముగా ఉండినా ఇది జరగదు, సాధ్యం కాదు, ఈ సమస్యలో నుండి బయటకు రాలేము అని ఎలాంటి విపత్కరమైన పరిస్థితులను మనం అనుభవించేటటువంటి వారంగా ఉన్న జీవం గల దేవుని అందు మనం నమ్మిక ఉంచి ఉన్నాం గనుక ఆ సజీవుడైనటువంటి దేవుడు మనలను విమోచించేటటువంటి వాడుగా ఉంటాడు. ఈ లేఖన భాగమును గురించి యోచించినప్పుడు ఇర్మియా ప్రవక్త గారి కాలంలో యూదా జనాంగము బబులోను చెరలో బాధలను, శ్రమలను అనుభవిస్తున్నటువంటి వారుగా ఉన్నారు. కుటుంబములను, దేశాన్ని, వారికి ఉన్న ఆస్తిపాస్తులను, వ్యవసాయాన్ని, గృహాలను విడిచి పరాయి దేశంలో వివిధములైనటువంటి సమస్యలను, బంధకములను అనుభవిస్తూ పరదేశులుగా జీవిస్తూ ఉన్నారు. అటువంటి సందర్భంలో ఈ ప్రోత్సాహకరమైనటువంటి మాటను కృంగిన వారి జీవితాలలో, కృషించిన వారి జీవితాలలో, చెదిరిపోయిన వారి బ్రతుకులలో ఒక ఆదరణను, నిరీక్షణను కలిగించే మాట దేవుడు తన ప్రవక్త ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. అదేమిటంటే, మీరు నా యందు నమ్మిక ఉంచి ఉన్నారు కనుక నిశ్చయముగా నేను మిమ్మల్ని తప్పిస్తాను. స్నేహితులారా, నిశ్చయముగా అంటే దేవుడు ఖచ్చితంగా నేను ఈ కార్యాన్ని నీ జీవితంలో జరిగిస్తానని వాగ్దానమును చేయుచు ఉన్నాడు. గనుక స్నేహితులారా, మన జీవితంలో యందు ప్రమాదకరమైన, వేదనకరమైన, సమస్యాత్మకమైన పరిస్థితులను ఇది జరగదులే, ఇది కాదులే, నా వల్ల కాదులే, నేను బయటకు రాలేనులే, నేను జయాన్ని పొందలేనులే, పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉన్నవిలే అని కుమిలిపోతున్న వేళలో మీరు దేవుని అందు నమ్మకం ఉంచండి. దేవుడు ఆ ఆపద నుండి, సమస్యల నుండి మిమ్మల్ని
తప్పించేటటువంటి వాడుగా ఉన్నాడు. ఒక పర్యాయము షడ్రకు, మేషకు, అబేద్నెగో వృత్తాంతాన్ని గమనించినట్లయితే పరిస్థితులన్నీ చేయి దాటిపోయి వారు అగ్నిగుండంలో వేయబడినారు. చూడండి, అగ్నిగుండంలో వేయబడినారనంటే వారు తప్పించుకునే మార్గాలు దాదాపుగా అన్నీ మూసుకొని పోయినవని అర్థం. పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉన్న సందర్భంలో దేవుడు యందు వారు నమ్మిక ఉంచి ఉన్నారు. దేవుని మీద ఆధారపడినారు. దేవుని మీదనే గురి నిలిపినారు. దేవుడు తప్ప వేరే మార్గము లేదని వారు నిశ్చయతకు వచ్చి ఉన్నారు. అటువంటి సందర్భంలో దేవుడు వారిని ఆపద నుండి, అగ్ని గుండం నుండి, మరణం నుండి తప్పించినటువంటి వాడుగా ఉన్నాడు. ఇటువంటి నమ్మిక మన జీవితాలలో కలిగి ఉంటే దేవుడు నిశ్చయంగా మనల్ని కూడా తప్పిస్తాడని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన. కృపగల తండ్రి, ప్రేమగల మా దేవ, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మానవులమైన మేము జీవితంలో ఏదో ఒక సందర్భంలో కఠినమైన విపత్కరమైన పరిస్థితుల గుండా ప్రయాణము చేయవలసినటువంటి వారంగా ఉన్నాం. దయగల తండ్రి, మేము పడిపోయినామని, నష్టంలో ఉన్నామని, కష్టంలో ఉన్నామని, లేవనెత్తే వారు లేరని కృషించి పోతూ ఉన్న పరిస్థితుల మధ్య ఈ ఆదరణకరమైన పిలుపును, మాటను మా జీవితంలో అనుగ్రహించినందుకు వందనాలు. మీ మీద నమ్మకం ఉంచినప్పుడు ఆ కష్టంలో నుండి నేను తప్పిస్తానని వాగ్దానం చేసినావు గనుక మా కష్టంల యందు, బాధల యందు మీ మీద నమ్మిక నిలుపుచూ ఉన్నాం. తప్పించవలసినదిగా ప్రార్థిస్తున్నాం. అలాగుననే ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న నీ ప్రియ కుటుంబాలు, వ్యక్తులు, వారి సంతానములు, వారి ఉద్యోగములు, వారి చేతలు పెట్టిన కార్యములన్నిటి అందు మీ కాపుదల సహాయం అనుగ్రహించి వారి ప్రార్థనలను విని వారి జీవితంలో గొప్ప చేయమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడైండును గాక. ఆమెన్.